యెషయా 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మనము దేవుని యొక్క నామమును ధ్యానం చేసుకున్నాము. పోయిన ఆదివారం ఏ నామము ధ్యానం చేసుకున్నాం? ఏం పేరు ధ్యానం చేసుకున్నాం? సమాధానకర్తయు అధిపతి అని. ఆయన సమాధానకర్తయు అధిపతి అని ఆయన గురించి, ఆయన నామం సమాధానకర్త. ఆయనకు ఒక పేరు సమాధానకర్త అని పేరు కలిగిన ఆయన నామాన్ని మనము చదివి ఉన్నాం. ఈరోజు దాంట్లో ఒక మాట చూద్దాం. ఆయన యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించక ముందు, ఇంకా ఈ భూమి మీద రాకముందే ఆయన ఏమై ఉన్నాడో వాక్యములో తెలియజేస్తుంది. ఏదైనా మనకు శిశువు పుట్టడం, మనకు కుమారుడు అనుగ్రహించడం, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండడం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈరోజు మన టాపిక్ మనం ఏమని ధ్యానం చేసుకోబోతున్నాం అంటే బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట మనం ఆరాధించే దేవుడు? ఎవరంట? బలవంతుడైన దేవుడు. అందరూ చెప్పండి ఆ మాట. బలవంతుడైన దేవుడు. అలా చూద్దామా? బలవంతుడైన దేవుడు. మూడోసారి బలవంతుడైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. బలం, దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే శక్తి కలిగిన దేవుడు. మరొక మాట చెప్పాలంటే బలశూరుడైన దేవుడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముందంటే ద మైటీ గాడ్, ద మైటీ గాడ్. అంటే ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్గా ఆ మాట అందుతుంది. ద మైటీ అంటే ఇక ఆయన తప్ప మరొక బలవంతుడైన దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎవరో మనకి తెలుస్తూ ఉంటుంటే, ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంటే, ఆయనను స్తుతించుకోకుండా ఆరాధించలేకపోకుండా మనం ఉండలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బలవంతుడైన దేవుడు, ఆయన పేరు ఎంత? బలవంతుడైన దేవుడు. మరి బలవంతుడైన దేవుడు ఎలాగా తన ప్రజలను విడిపించాడు, ఎలాగా తన ప్రజలను కార్యాలు చేశాడో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు 3 వచనం వరకు చూద్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమా స్తుతి నొందెను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి దాదాపు 450 సంవత్సరాలు బానిస బతుకుతున్నారు. వారి చేత ఐగుప్తీయులు ఇశ్రాయేలు చేత వ్యక్తిచేత చేస్తున్నారు. చాలా నిరాశతో, నిస్పృహతో, వేదనతో, చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. ఆ వేదన తట్టుకోలేక ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో అప్పుడు జరిగిన విషయం ఏంటో సార్, ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దాదాపు 430-50 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు.
చేస్తూనే ఎంత ప్రార్థన చేస్తున్నారో ఐగుప్తీయులు వారి మీద అంత వ్యతిరేకత చేస్తున్నారు, అంతగా వారిని బాధపెడుతూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా నిరాశ చెందుకోకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక రోజు దేవుడు వారి ప్రార్థన ఆలకించి అన్నాడు, ఇశ్రాయేలు మొర నా ఎదుగు చేరెను. హల్లెలూయా. దీనిలో ఒక సత్యం మనకు అర్థమవ్వాలి. ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం చేసే ప్రార్థనకు జవాబు దొరికే ఒక రోజు ఉన్నదని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి, మోషే ఇశ్రాయేలును ఏం చేయాలంటే నీవు ఐగుప్తు చెర నుంచి విడిపించాలి అన్నప్పుడు అప్పుడు మోషే ఎన్నో మాటలు చెప్తాడు, ఎన్నో సాగులు చెప్తాడు. అయినా కూడా దేవుడు పట్టుకుని మోషేను పంపించి ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును విడిపించిన తర్వాత వాళ్ళకు ఒక ఎర్ర సముద్రం ఎదురైంది. ఒక ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఈ నదిలో ఈ సముద్రంలో పడి చచ్చిపోతామేమో అని భయపడిపోయారు. ఇప్పుడు ముందుకు వెళ్దామంటే సముద్రం మళ్ళా వెనకాల మరో సైన్యం వెనకాల వస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేవుడు మోషేతో మాట్లాడి నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం మీద చూపించినప్పుడు అప్పుడు ఆ సముద్రం అంతా ఏమైపోయిందంట, 2 పాయలుగా చీల్చబడి ఆ సముద్రం దాటి బయటకు వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు వారు మంచి పాట పాడుతున్నారు. ఇశ్రాయేలీయులు, మోషే, అహరోను, తర్వాత మిరియాము, ఇశ్రాయేలు అందరూ కలిసి పాట పాడుతున్నారు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షకుడు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదాన్ని. పాడాను పాట మీరు రాకముందు అంటుంది కదా, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించుదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించుదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అనే ఆయనకు పేరు. హల్లెలూయా. యెహోవాయే నా బలము, నా గానం. చెప్పండి, యెహోవాయే నా బలము, నా గానం. వీళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే దేవుడికి, ప్రభువా తండ్రి అయ్యా నీ బలము చేతనే మేము ఐగుప్తు చేతుల నుంచి విడిపించబడి ఇదిగో ఈ ఎర్ర సముద్రం దాటే శక్తిని బలాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా అని దేవుని నామాన్ని ఏం చేస్తున్నారంట, స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి శక్తి ఏంటో ఇశ్రాయేలుకు కళ్ళారా చూపించాడు. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఐగుప్తు చెర నుంచి దాదాపు 450 సంవత్సరాల యొక్క చెర నుంచి ఆయన శక్తి చేత ఆ ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలుకు బాగా తెలుసు ఆయన బలమేంటో. అందుకే ఆయన పేరు బలవంతుడైన దేవుడు. మరొక మాట చూడండి, నిర్గమకాండంలో మరొక మాట మనం చూద్దాం. 32వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండలేదా? చూడండి, అంటున్నాడు కదా, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే అంటున్నాడు, మోషే తన దేవుడు యెహోవాను బతిమాలుకుంటున్నాడు. ఎందుకు? యెహోవా నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద. దేవుడు ఇశ్రాయేలుని ఎలా తీసుకొచ్చాడంట? నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి నువ్వు వారిని రప్పించావు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుని ఎలా తీసుకొచ్చాడంట? తన మహాశక్తి వలన, తర్వాత ఆయన బాహు బలము వలన ఐగుప్తు చెర నుంచి దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. ఆయన ఎంత బలవంతుడైన దేవుడు ఇశ్రాయేలుకి బాగా తెలుసు, మోషేకి అంతకన్నా బాగా తెలుసు. అందుకే మోషే దేవుడికి బతిమలాడుకుంటున్నాడు. ఎందుకు? దేవుడికి కోపం వచ్చింది.
ఎందుకు కోపం వచ్చింది? ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహానికి సాగిలపడి ఆ విగ్రహానికి ఎదుట ఏం చేస్తున్నారంట? తిరుగుతూ, త్రాగుతూ, డాన్సులు వేస్తూ ఆ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఏం చేశారు తెలుసా? ఎదులో వచ్చిన నేను వారిని నియమించిన త్రోవ నుండి త్వరగా తిరిగిపోయి తమ కొరకు పోత పోస్తుల దూరం చేసుకుని దానికి సాగిలు పడి బలినర్పించి, పోయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నారంట. ఎవరు? ఇశ్రాయేలు. అసలు ఎంత ఆశ్చర్యం, అంత అజ్ఞానం వాళ్ళకి. దేవుడును మర్చిపోవడం చూడండి. ప్రజలు దేవుడు చేసిన మేలును చాలా ఈజీగా మర్చిపోతారు. అందుకే దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవదు. ఆయన చేసిన మేలు ఎన్నడూ మనం మర్చిపోకూడదు. కొద్ది రోజులు మోషేకి కనబడిపోయేసరికి మోషే ఏమైపోయాడో, ఇక మనల్ని ఇంతవరకు నడిపించిన వాడు ఏమైపోయాడో, ఇక మనం మీ దగ్గర ఉన్న బంగారం, వెండి అన్ని తీసుకుని దూడలు చేసుకుని ఆ దూడ ఎదురు సాగిన పడి, ఇదిగో ఈ దూడ, ఈ విగ్రహమే మనల్ని ఐగుప్తు దేశం నుండి ఏం చేసినట్ట తీసుకొచ్చింది కాబట్టి దీనికి మనం బలి చేస్తూ, నైవేద్యం చేస్తూ దీని ఎదుట సాగిన పడదాం అని ఇశ్రాయేలు అందరూ అనుకుంటుంటే దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. దేవుడు దేనినైనా సహిస్తాడేమో కానీ విగ్రహారాధన సహించి. ఈ మధ్యన ఒక వ్యక్తి వాట్సాప్ స్టేటస్ చూస్తున్నా, ఆయన ఒక పెద్ద చర్చికి వెళ్ళే వ్యక్తి. ఆయన కుటుంబం అంతా కట్టుకుని వెళ్ళే చర్చి, పెద్ద సన్నాడు. ఆయన స్టేటస్ చూస్తే ఈ మధ్యన ఏదో ఊరు వెళ్ళాడు, అక్కడ గుడిలోకి వెళ్ళి ఎట్లా పూసుకున్నాడు. ఆయన పూసుకోవడమే కాదు, ఆయన భార్య పూసుకుంది, ఆయన కూతురు పూసుకుంది, వాళ్ళందరూ పూసుకున్నారు. ఒక 4 గుంటలేమో గుళ్ళో దిగారు, ఆ గుళ్ళో దిగారు. మళ్ళీ కాసేపు నీ గుడికి వచ్చి ఆమె పూసుకేసుకుని నటించేవారంటే దేవుడికి ఇష్టం అన్నమాట. నీవు ఉంటే అటైనా ఉండు, లేదా ఇటైనా ఉండు, నులువెచ్చగా మాత్రం ఉండదు. దేవుడికి చాలా చాలా కోపం ఉంది. నేను ఆశ్చర్యపోయాను ఆ స్టేటస్ చూసి. మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, బాప్తిజంలో తీసుకున్నారు వాళ్ళు. బాప్తిజంలో తీసుకుని ఈరోజు విహారయాత్రకి వెళ్ళి ఆ గుడిలోకి వెళ్ళి అక్కడ గంటలు కొట్టి ఇట్లా మూసుకుని నాకు చాలా బాధ అనిపించింది. అంటే వీళ్ళు ఆచార ప్రకారంగా భక్తి చేస్తున్నారు అంతే, ఆచారమైన భక్తి చేస్తున్నారే కానీ ఆత్మీయమైన భక్తి చేయట్లా. మనకే భక్తి కావాలి? ఆచార భక్తి కావాలా? ఆత్మీయమైన భక్తి కావాలా? ఈరోజు 90% ఆచారకమైన భక్తి ఏ ఎండకు ఆ గుళ్ళు పడుతూ వెళ్ళిపోతున్నారు. అది ఆశీర్వాదకరమైంది. అందుకే వాళ్ళకి ఇంకా పిల్లలు పుడుతుంది తెలుసా? 2 కూతురు పిల్లలు పుడతాయంట. శాపం. పెళ్ళి 5-6 సంవత్సరాలు ఇంకా పిల్లలు పుడతారు. దేవుడికి కోపం వచ్చింది. వాస్తవం దేవుడు అంటారు, నువ్వు ఉంటే ఇటైనా ఉండు, అటైనా ఉండు, దుర్వెచ్చగా మాత్రం ఉండబాబు, ప్రణం అంటాడు. లేకపోతే నేను నా నోటి నుండి ఏం చేస్తాను? ఉమ్మి వేస్తాను. చాలా మందికి ఆశీర్వాదాలు రాకపోవడం కారణం వారు ఒకవైపు ఉండట్లేదు, ఒక సైడ్ ఉండట్లేదు. నమ్మితే పరిపూర్ణ దేవుడు నమ్మి స్థిరంగా ఉండండి, లేదా అర్థం చేస్తాను, అటో గంటేస్తాను, ఇటో గంటేస్తాను, అటు వెళ్ళి ఆ గంట కొడతాను, అటు వెళ్ళి కొబ్బరి చుట్టూ తింటాను, అటు వెళ్ళి అది చేస్తాను, పెళ్లి చేస్తాను. విగ్రహారాధన ఉంటే అది దేవుడికి వచ్చాడంటే వ్యభిచారం లెక్క, అంత ఘోరమైన పాపం చేసినట్టు లెక్క అనమాట. నేను నమ్మి బాప్తిసం తీసుకున్నానంటే మనకు ఒక సిస్టమ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక క్రమంలో నడవాలి.
అలా కాకుండా ఎలా పడి నడిస్తే అది ఆత్మీయ జీవితం కాదు. ఒకవేళ ఎవరు చూస్తలేదు అనుకుని నడిచినా వారికి ఆశీర్వాదం. ఈ రోజు వరకు వాళ్ళ కూతురు ఇద్దరికి పిల్లలు లేరు. ఎందుకంటే ఏ అడగగా కొడుకు పడుతున్నారు అంటే సమాజంలో నలుగురితో నేను ఉండాలి, నలుగురిని నాకు కావాలనుకుంటున్నారు, కానీ దేవుడు నాకు కావాలనుకోవట్లా. అమ్మో, నలుగురితో పాటు నారాయణపోతే నన్ను సపరేట్ గా చూస్తారేమో. ఎస్, నువ్వు సపరేట్ గానే ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. నిన్ను లోకంలో నుండి ఏం చేశాడు? దేవుడు సపరేట్ చేశాడు. నిన్ను నన్ను లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం తీసుకెళ్ళడానికి 430 సంవత్సరాలు ఆ చెర నుంచి దేవుడు ఇశ్రాయేలు విడిపిస్తే దూరం చేసుకుని దాంట్లో డాన్సులు ఆడుతూ నాట్యాలు ఆడుతున్నారంట. దేవుడి కోపం వచ్చి ఏమన్నా చూడండి 9వ వచనం, మరి యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నువ్వు ఓరకున్నాము మోషే, నా కోపము వారి మీద మన్నును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిందని మోషేతో చెప్పగా. చూడండి ఎంత కోపం వచ్చింది. మోషే, నేను వాళ్ళందరూ నాశనం చేస్తాను, నీ ద్వారా నేను సంతానోత్పత్తి కలిగి చేసి నీ ద్వారా నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నాకు అడ్డురోవా కట్టున్నాడు. కానీ మోషే తండ్రి లాంటి వాడు. మోషే సాత్విక్. మోషే చాలా ఇశ్రాయేలు పట్ల భారం కలిగిన వాడు. మోషే దేవుని ఏం చేస్తానంటే బతుకులాడుకుంటున్నాడు. ఏమని? అయ్యా నీవు మహాశక్తి వలన, బాహుబల వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్టు, భూమి మీద నుండి వారిని నశింపు చేయనట్టు, కీడు కొరకే వారు తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకుంటారు? నీ కోపాన్ని మల్లుకుని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గురించి సంతాపడము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుని నీవు వారితో ఆకాశంలో నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానం ఇచ్చిదని వారు నిరంతరం దానికి హక్కుదారుని వారితో నీతో ప్రమాణం చేసి చెప్పింది వరకు అంత యెహోవా తన ప్రజలకు చేసిందని చెప్పిన కీడుల గురించి ఏం పడ్డాడంట? వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు. దేవుడు వాళ్ళ ప్రజలు కీడు చేస్తారంటే దైవజనుడు అడ్డుపడ్డాడు. దైవజనుడు అడ్డుపడ్డాడు. ఎంత గొప్ప ప్రివిలేజ్. ఒక దేవుడు ఒక సేవకుడు మాట వింటున్నారు. ఇక్కడ అర్థమవుతుంది మాటలు. హల్లెలూయా. సేవకుడైన మోషే మాట వింటున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు మోషే దేవునికి? అయ్యా, నువ్వు ఈ రోజు కోపం వస్తే వీళ్ళందరూ చంపేస్తే ఐగుప్తులు అనుకుంటారు వీరిని ఇక్కడికి తీసుకెళ్లి ఆ అడవిలో చంపడానికి ఇశ్రాయేలు తీసుకెళ్లాడు వాళ్ళ దేవుడు అని నీ గురించి చెడుగా చెప్పుకుంటారయ్యా. అక్కడతో అక్కడ అయ్యా, నువ్వు అబ్రహాం ఏం చేసావు? వాగ్దానం చేసావు. ఇస్సాకు ఏం చేసావు? వాగ్దానం చేసావు. యాకోబు ఏం చేసావు? వాగ్దానం చేసావు. ఒక్కసారి ఆ వాగ్దానాన్ని ఏం చేసుకోమన్నాడు? అంత గొప్ప నాయకుడు మోషే. అందుకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన వాడు. దేవుడికి మంచి స్నేహితుడు మోషే. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మోషే ఆ మాట అన్నాడో, ఏ కీడైతే చెయ్యాలని అనుకున్నాడో ఆ కీడు చేయక అక్కడ ఏం పడ్డాడంట? వేసే దేవుడు ఏం పడ్డాడంట? సంతాపపడు. వచ్చాడు. సరే మోషే, నీ మాట ప్రకారం నేను వాళ్ళేమి చేయి. హల్లెలూయా. దేవుని యొక్క మహాశక్తి. చెప్పండి. దేవుని యొక్క మహాశక్తి, మహాబలము, బాహుబలము. హల్లెలూయా. బాహుబలి కదను, బాహుబలము.
అదేదో అది సినిమా, అది ఒక బొమ్మ, అదేమి ఉండదు. కానీ దాన్ని చూసి కొంతమంది రీల్స్ చేస్తూ హీరోలకు లేకపోతే అది అది యాక్టింగ్ అంటారు. నా దేవుడు, నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? తన మహాశక్తి వల్ల ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించాడు. ఆయన పేరేంటంట? చెప్పండి, ఆయన పేరేంటంట? ఒకరే కదా, ఇద్దరే కదా? ఎవరు? ఆయన పేరేంటి? కూర్చులో కూర్చుని తప్పితే కాదు. ఏంటది? బలవంతుడైన దేవుడు. పెట్టి చెప్పబడి దేవుడు అన్నా. హల్లెలూయా. ఆయన పేరు మరోసారి చెప్తామా? ఇశ్రాయేలీయులను ఎలా తీసుకొచ్చాడు? తన మహా శక్తి వలన, బాహుబలం వలన ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరని తీసుకొచ్చిన దేవుడు నా సమస్యను తీర్చలేడా? ఖచ్చితంగా తీర్చగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రభావము, ఆయన శక్తి మనకు అర్థమైతే ఏ సమస్య నుంచైనా మనల్ని ఏం చేస్తారంటే విడిపించగల దేవుడు. ఆయన పేరే బలవంతుడైన దేవుడు. మరొక మాట చదువుతాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం చదువుతాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశములకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కకు శక్యము కాని ఇసుకల వలెను సంతానము కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడిన ఈ మాటలో అబ్రహాము, శారా యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నాం. వారు ఎంత విశ్వాసం కలిగిన వారే ఉన్నారో ఒకసారి ఆ 11వ వచనం చదువుతాం. చూడండి, విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకుని కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందు. ఆమె వయసు గతించిపోయింది, కానీ విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం పొందుతుందంట? శక్తి పొందుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ఎంత విశ్వాసవీరుడంటే రోమీయుల రాసిన పత్రికలో ఉంది, ఆయన దేవుడిచ్చిన వాగ్దానం బట్టి బలము పొందుతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం గురించి అవిశ్వాస పడకోకుండా ఆయన వాగ్దానం చేసిన వారు సమర్థుడిని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన ఏం పొందుతున్నారంట? బలము పొందుతున్నారంట. ఎందుకంటే ఆ దేవుడు బలవంతుడైన దేవుడని ఆయన బలం వారిద్దరూ పొందుతున్నారు. అందుకే ఆ ముసలి వయసులో కూడా వారి శరీరము మృతతుల్యమైపోయినా కూడా ఏం ధరించిందంట? చాలా గర్భము ధరించిందంట. ఆ గర్భము ధరించినకు ఏం పొందుతుందంట? శక్తి పొందుతుందంట, బలం పొందుతుందంట. ఆ బలం ఎవరంటే దేవుడిది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బలము లేని ఆ వ్యక్తిని, శరీరం మృతతుల్యమైపోయిన శారాన్ని బలం పొందుకునే వ్యక్తిగా చేసి
చివరికి వాటిని ఎలా ఆశ్రయించేస్తాం? అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములే సముద్ర తీరములే లెక్కింప శక్యము కాని ఇసుకు వలె సంతానము కలిగెను. హల్లెలూయా. మృతతుల్యమైపోయాడు. 70 సంవత్సరాలు వస్తే శరీరం ఎలా ఉండేది? మృతతుల్యమైపోయింది. సరే, వాళ్ళ వయసు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి వారు నడవటానికి చాలా కష్టం ఉంది. వాళ్ళు నడవటానికి ఒక్కొక్కరు అయితే కర్ర పోటు వేసుకుని నడిచే బలము, ఆ కర్ర కొడుతూ నడుస్తారు. వాళ్ళకి బలం లేదు కాబట్టి. మరి ఆ వయసులో ఆ శక్తి పొందుకుని వారికి ఏం ధరించారంట? గర్భము ధరించారు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుడు ఎవరని తెలుసుకున్నారు వారు? నా దేవుడు బలవంతుడైన దేవుడు, నేను బలహీనమైన వ్యక్తినే, బలం లేదు నాలో, కానీ నా దేవుడు బలవంతుడైన దేవుడని వారు విశ్వసించి ఆ విశ్వాసం వల్ల వారు ఏం పొందుకున్నారంట? బలము పొందుకున్నారు. చెప్పండి, ఏం పొందుకున్నారు? అందరూ చెప్పండి, ఏం పొందుకున్నారు? ఈ రోజు నీ శరీరంలో బలం లేదని నువ్వు అనుకోకూడదు. విశ్వాసం వలన నేను బలం పొందుకుంటానని నమ్మాలి. అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. వాస్తవానికి నువ్వు బలహీనుడివే, కానీ విశ్వాసాన్ని బట్టి వారి వయస్సు మృతమైపోయింది. వారు మోయటానికి, వారు నడవడానికి శక్తి లేదు, వారు జీవించడానికి బలం లేదు. 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఏం చేయాలి? వాళ్ళకే ఇంకొకరు సహాయం చేయాలి, వాళ్ళకే ఇంకొక తోడుగా ఉండాలి. చిన్నపిల్లలకి ఎలాగైతే తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారో, ముసలోళ్ళు 80-90 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఎవరు సంరక్షణ ఉండాలంటే వాళ్ళ పిల్లల సంరక్షణ ఉండాలి. ఎందుకంటే ఏదైనా నీళ్లు కావాలన్నా, ఆహారం కావాలన్నా చక్కగా అన్ని ఒడిపి పెడితే చక్కగా తినే టైం అది. వాళ్ళు ఏ పని చేసుకోలేని పరిస్థితి. ఆ టైంలో వాళ్ళు తినే టైం అది. కానీ ఆ టైంలో కూడా ఎంత బలం పొందుతున్నారంటే చూడండి, బైబిల్ చెప్తుంది, దేవుడి వాక్య సర్వీస్ ఒకసారి పాత నిబంధన ఆది కాండం రండి, ఇలా పెట్టి ఆది కాండం రండి. ఆది కాండంలో ఒక మాట కనబడుతుంది. 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాము. నేను బలము ఉడికిన దానైన తరువాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నమ్ముకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నమ్మనేలా? చూడండి, శారీరక రీతిగా చూస్తే ఆమె వయసు వాస్తవానికి 80-90 సంవత్సరాల వయసు. వాస్తవానికి ఆ వయసు కరెక్ట్. ఆ టైంలో దేవుడు వచ్చి చెప్తున్నాడు, మరుసటి ఏటికి నువ్వు గర్భం ధరించబోతున్నావు. ఆమెలాగే ఆమె స్థానంలో మనం ఉన్నా కూడా ఏం చేస్తాం? నవ్వుకుంటాం లేదా? వాస్తవం మనం మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా అనుకుంటాం. ఈ వయసులో 80-90 సంవత్సరాల వయసులో నేను గర్భం ధరించడం ఏంటి అని సహజమైన ఆలోచన, మానవ రీతిగా వచ్చే ఆలోచన, అది ఫ్లెష్ శరీర రీతిగా వచ్చే ఆలోచన. ఆ ఆలోచన బట్టి ఆమె ఏం చేసిందంటే, దేవుడు చెప్పిన మాటకు ఆమె ఏం చేసిందంటే నవ్వుతుంది. ఏమంటుంది? అయ్యా, నేను అబ్రహాము శారా బహుకాలం గడిచిన వృద్ధులై 11వ వచనం, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. అది మీకు అర్థమైపోవచ్చు. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అందుకే స్త్రీకి 9 సంవత్సరాలు వచ్చేసరికి ఆ యొక్క నెల జరిగే ఆ కార్యక్రమం అంతా ఆగిపోతుంది. పిల్లలు పుట్టకపోవడానికి ఈ రోజు ప్రథమమైన కారణం ఏంటంటే అది క్రమమైన విధానం లేకపోయినా కూడా పిల్లలు పుట్టడం. అందుకే డాక్టర్ ఏమంటారంటే, ఫస్ట్ మీరు ఈ క్రమం, ఈ యొక్క నెల క్రమం జరుగుతుందో లేదో వాళ్ళు టెస్ట్ చేస్తారు, దాని తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. ప్రారంభంలో మాకు కూడా అదే ప్రాబ్లం. సరైన నెల జరిగే కార్యక్రమం ప్రకృతి నుంచి దేవుడి ఇచ్చే ఆ క్రమం జరగలేదు. ఇక శారాకి స్త్రీ ధర్మము శారాకి ఏమైందంట? నిలిచిపోయింది.
శారా ఆ నిలిచిపోయింది కాబట్టి శారా అంటుంది, నేను బలము ఉడికిన దానిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు కూడా ఏమై ఉన్నాడు, వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. ఎస్, అది వాస్తవమే. వారు ముసలి వాళ్ళే, ఆమె స్త్రీ ధర్మం ఆగిపోయింది, అలా ఆయన ముసలోడు అయిపోయాడు. ఇక పిల్లల కొరకు అసాధ్యం. సృష్టిలో ఈ లోకంలో ఎవరు అడిగినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ రోజు 35-40 సంవత్సరాలు వస్తేనే పిల్లలు కొడుకులు చాలా కష్టం అంటారు. అందుకే సరైన వయసులో ఆ వివాహం జరగకపోతే చాలా ప్రాబ్లమ్స్ డాక్టర్ చెప్తారు. కానీ ఇక్కడ చివరి వయస్సు, వారి శరీరం మృతతనం అయిపోయింది, వారి వయసులో లేరు, వృద్ధులైపోయారు. వృద్ధులైపోయినారు ఎలా పడ్డారు మనందరూ బాధ చేస్తుంది. రోజు మనం చూస్తున్నాం. మనము వాళ్ళు నడవడానికే బలం సరిపోదు, వాళ్ళ శక్తి సరిపోదు. వాళ్ళు లేచి వండుకుని తినాలంటే కష్టం. ఎవరైనా పిల్లలు ఇంట్లో వాళ్ళు ఉంటే చక్కగా వండుకొని తినే టైం అది. కానీ వీళ్ళ టైం ఏంటంటే ఉడికిపోయింది. వాళ్ళిద్దరికి ఆ చివరి స్థితిలో వృద్ధాప్యం వచ్చేసారు. అప్పటికి వారి వయస్సు 99, అబ్రహాముది, శారాది 89 సంవత్సరాలు. చివరికి ఇద్దరికి 10 సంవత్సరాల గ్యాప్. అప్పటికి ఇద్దరు ముసలు అయిపోయారు. కానీ దేవుడు చెప్తున్నారు, జాగ్రత్తగా ఉంచారు. దేవుడు చెప్పాడంటే అది ఎంత గొప్ప కార్యమైనా జరగాల్సిందే. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటలు చాలా ఏం చేసిందంటే సహజంగా మానవ రీతిలో ఆలోచించి, నాలో బలం లేదు, నేనే గర్భం ధరిస్తాను, నేను పోయితే నేను నడవడానికి నా బలం లేదు, మరి ఒక గర్భం ధరించే శక్తి నాకెక్కడ ఉంది అని ఆమె నవ్వుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటున్నప్పటి వచ్చు చాలా, నేను బలముడికి దాని తర్వాత నాకు సుఖము కలిగిన, నా యజమానుడు వృద్ధులేమని కదా నా తమ్ముల నవ్వుకుని అంత యెహోవా అబ్రహాముతో, వృద్ధులారా నేను నిశ్చయంగా ప్రసవించదునా అని శారా నవ్వలేనా, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలము నీ యొద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలిగినను. హల్లెలూయా. వాక్కును దేవుడు విడుదల చేశాడు. ఇప్పుడు దేవుడు శరీర రీతిగా వాళ్ళ పిల్లలు కలగరు. ఇప్పుడు ఒక మేళకం జరగాలి, అద్భుతం జరగాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోవాలంటే యమనస్తులు అయిపోవాలి. అవుతారా అమ్మా? ముసలిం గారు 2020కి వెళ్ళిపోతారా? అవ్వదు. ఇంకా 80, 90, 70, 100 వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ 40, 30లోకి వెళ్ళరు. ఇప్పుడు వాళ్ళిద్దరి వయసు ఏం చేశారు దేవుడు, శరీర రీతిగా వాళ్ళు 80, 90, 100 సంవత్సరాలు ఉన్నారు కరెక్టే. కానీ వాళ్ళలో ఆ శక్తిని దేవుడు, ఒక నూతన శక్తిని, ఒక నూతన బలాన్ని వారిద్దరికి పంపించాడు. అదే విశ్వాసము. హల్లెలూయా. అదే విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం పొందుతుందంట, శక్తి పొందుతుంది. శారా కూడా, అబ్రహాము కూడా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి బలం పొందుకున్నారంట. ఆ బలము వల్ల ఇద్దరు ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వు అనేక జనాలకు తల్లి అవుతావు తెలుసా అని చెప్పుకున్నారు. ఆమంటుంది, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావయ్యా అని. ఇద్దరు విశ్వాసంతో మాట్లాడుకుంటున్నారు, విశ్వాసంతో నడుస్తున్నారు, విశ్వాసంతో జీవిస్తున్నారు. ఒక రోజు రానే వచ్చింది, కరెక్ట్గా మనసు ఏటికల్లా ఆమె గర్భం ధరించింది. వారి నోటి నిండా నవ్వులు పుట్టించాడు. దేవుడికి చెప్పగలిగే బలవంతుడైన దేవుడు. ఎవరైనా బలవంతుడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏ బలంతో గర్భం ధరించారు? వాళ్ళ బలమా? అందుకే యోగు అంటాడు మార్చండి. ఇప్పుడు ఆ మాట చెప్పాల్సింది. యోగు గ్రంథం 6వ అధ్యాయం. యోగు గ్రంథం 6వ అధ్యాయం. యోగు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. త్వరగా నా బలము ఏపాటిది, చెప్పండి. నేను కనిపెట్టుకొనుట ఎలా, నా అంశము ఏపాటిది, నేను తాడుకొనుట ఎలా. చాలు మనం ఆ ఒక మాట, నా బలం ఏపాటి చెప్పండి. చాలా మంది నిర్వహిస్తారు, నా బలం చూసావా అంటారు. నీ బలం ఏపాటి? శారా కూడా నా బలం ఏపాటి, నా బలముతో నేను ఈ గర్భము ధరించింది.
కానీ ఏ బలంతో వారు గర్భం ధరించారు? దేవుడిచ్చిన బలము చేత. దేవుని హల్లెలూయా. చాలా అవిశ్వాసులుగా, అంటే ఆయన చెప్పిన మాటలు అవిశ్వాసిగా, అపనమ్మకంతో, శరీర రీతిగా జనరల్ గా జనరల్ మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించింది. కానీ ఎప్పుడైతే విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారో అప్పటి నుంచి ఏం పొందుతున్నారంటే బలం పొందుతున్నారు. వాగ్దానం పొందుకోక ముందరేమో అవిశ్వాసంగా ఉన్నారు. వాగ్దానం పొందుకున్న తర్వాత వారిద్దరు ఏం పొందుతున్నారు? చెప్పలు ఏం పొందుతున్నారు? అందుకే 11వ అధ్యాయంలో ఏమన్నాడు? శారా తన శరీరం మృతతుల్యమైపోయినా కూడా ఆమె ధరించుకున్నాక దేవుని శక్తితో నింపబడినాడు. శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకుని కనుక తాను వయసు గతించిందగిన గర్భము ధరించుకుని ఏం పొందుతుందంట? ఆమేన్. ఏం పొందుతుందంట? చెప్పండి ఏం పొందుతుందంట? శక్తి పొందుతుంది. శూన్యం, ఆ జీవితాలు శూన్యం. కానీ వాగ్దానం ఉందే, వాగ్దానం ఇది నిన్ను బ్రతికిస్తుంది. తెలుసా? ఈ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తే ఇది నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యము మనుషులు ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. బాధలో అదే మనకి నెమ్మదిని కలుగజేస్తుంది. ఆయన వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము లాంటిది. ఈ వాక్యం నమ్మిన వాడు, అంటే ఈ వాక్యమైన దేవుడు నమ్మిన వాడు చరిత్రలో మోసపోయినట్లే లేదు. అమ్మా, అర్థమవుతుందా? నేను మోసపోను. ఆమేన్. నేను మోసపోలేదు. నేను నమ్మింది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నమ్మి వచ్చా, నమ్మి ప్రార్థన చేశా. శారా అబ్రహాం లాగా మాకు కూడా పిల్లలు లేదు, గర్భఫలం లేదు. అది మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం. 9 సంవత్సరాలు నిరీక్షణతో. ఎందుకంటే నా విశ్వాసం ఎక్స్ట్రాడినరీ విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. నమ్మానంటే ఎంత దూరం వెళ్ళిపోతాను. దేవుడి వాక్యాన్ని నమ్మానంటే ఎంత దూరం వెళ్ళిపోతాను. ఆ వాగ్దానం పట్టుకుని ప్రాంతానికి వచ్చాను నేను. నాకు ఇక్కడ ఏ అమ్మాయి లేదు, ఏ అబ్బాయి లేదు, పెళ్లి చేసుకోవడానికి. నాకేం చుట్టాలు లేదు. ఈ వాగ్దానం నమ్మి. హల్లెలూయా. ఈ వాగ్దానం నమ్మే ఈరోజు మనకు కనపడే ప్రతి వస్తువు కానీ, ప్రతి వాహనం కానీ, ఏదేది ఇక్కడ ఉన్నా ఏ వస్తువైనా, చివరికి నేను వేసుకున్న బట్టలైనా దేని ద్వారా వచ్చింది అంటే ఈ వాగ్దానం బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నమ్మిన వారు నమ్మదగిన దేవుడు. ఆయన పేరు బలవంతుడైన దేవుడు. లోకరీతిగా వైద్యులన్నీ చేయించుకోవడం, వైద్యాలు చూపించుకోవడం, చివరి చూపించి మాకు కూడా చిరాకు కలిగింది, విరక్తి కలిగింది. కదిలితే 2000, కదిలితే 3000, మందులు వారి చిరాకు నుంచి పక్కన పడేసి. అయినా నాకు నమ్మకం, దేవుడు ఏదో ఒక రోజు నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. చివరికి పాస్టర్ గారికి నిరాశ కలిగింది, నిస్పృహ కలిగింది. ఇక నేను ఉండలేను, నేను ఎవరినో పెంచుకోవాలి. అదే వచ్చాడు. జూన్ నెల వరకు ఆగు. ఎందుకంటే మా మ్యారేజ్, ఈ నెలలో మా మ్యారేజ్. ఆ రోజు వరకు ఆగు. ఆ రోజు వరకు ఫిబ్రవరి చెప్పి ఆ మాట, ఫిబ్రవరి చెప్పి ఈ లోపు కన్సీవ్ కాకపోతే నువ్వు నీ మాట వింటా, చాలా మాట అపలమైన నేను ఈ మాట వింటాను. ఎగ్జాక్ట్ దేవుడు మార్చ్, ఏప్రిల్ దేవుడు గర్భాన్ని తెచ్చాడు. తప్పుడు కుమారుడు కోల్పోయాడు. 6వ సంవత్సరం 7వ నెలలోనే పుట్టి చచ్చిపోయాడు. మళ్ళా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉంటే ప్రార్థన చేసి, ప్రభా కోల్పోయింది మళ్ళా ఇస్తానని వాగ్దానం ఉంది, నాకు కుమారుడు కావాలి, వారసత్వం కావాలి, దేవుడి పనిలో పాలుగొలుస్తున్న వ్యక్తి కావాలి అని ప్రార్థన చేసి
నేను నమ్మింది ఏం నమ్మాను? వాగ్దానం. దేవుడు చూపాడు, ఆయన అందరూ కూడా ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేశారు. గట్టిగా చెప్పడం దేవుడు. ఈరోజు బిడ్డలు లేని వారు ఎవరు వచ్చినా నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు 4 కేసులు ఎదురైంది. చర్చిలో 2 కేసులు ఉంటాయి, బయట 2 కేసులు ఉంటాయి. ఆ కేసులు నేను చెప్పాను ఉంటాయి. మై విట్నెస్, నా సాక్ష్యం లేదు, నా సాక్ష్యం. దేవుడు నన్ను అయితే దీన్ని వెల చెల్లించాలని కోటే రాశారు, వెల చెల్లించాను. మేము ఇద్దరు కలిసి ఎన్నో నెలలు, వారాలు ఉపవాసం, 21 రోజులని, 41 రోజులని, కొన్ని రోజులు నేను ఆగిపోతే, కొన్ని రోజులు ఉపవాసం ఉంది, కొన్ని రోజులు రాత్రులు ప్రార్థన చేసి, కొన్ని రోజులు తినక ఉపవాసాలు చేసి ప్రార్థన చేసి, అబ్బో ఎంత వెల చెల్లించాము. వెల చెల్లించుకోకుండా ఎవరాలన్నారు? కొన్ని బుధవారం సేవకు ఏం చెప్పాడు? వెల చెల్లిస్తే నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. వెల చెల్లించకుండా రాదండి. రక్షణ ఒకటే ఉంచుతాం, గుర్తుపెట్టుకోండి. రక్షణ సాల్వేషన్ ఒకటే ఉంచుతాం. అది కూడా కృప ద్వారా మాత్రమే దేవుడు మనం రక్షిస్తాడు. కానీ దేవుడి దగ్గర నుంచి ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. ఎంత వెల చెల్లించామో మాకు తెలుసు, దేవుడు తెలుసు. ఎంతగా అవమానాలు పడ్డాము, ఎంతగా నిందలు పడ్డాము, ఎంత ఇబ్బందులు పడ్డాము. కుటుంబ బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, ఎన్ను పని వాళ్ళ దగ్గర, ఎన్ని సేవలు పరిచయం చోట, ఎక్కడ ఎన్ని విధాలుగా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మీకే లేకపోతే మా కోసం మేము ప్రార్థన చేస్తాం. ఎన్ని మాటలు అన్న మాటలన్నీ ఎప్పుడు నా గుండెల్లో, నా హృదయంలో తిరుగుతూనే. హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. మా శరీర కోటలో బలం లేకపోయినా కూడా ఆయన బలం నుంచి తన కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ధైర్యంగా మీకు చెప్పగలుగుతాను, నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే, బలవంతుడైన దేవుడును నువ్వు ఆశ్రయించు. దాన్ని గట్టిగా నువ్వు నమ్ము. నా యోగలుగా నా బలము ఏ పార్టీ? చెప్పండి. నా బలము చెప్పండి, అందరూ చెప్పండి. నా బలం ఏ పార్టీ అంటే అర్థం ఏంటంటే, నా బలముతో నేనేం చేయలేను, నథింగ్. నీ బలముతో నువ్వేమీ చేయలేవు. అందుకే దేవుడి శక్తి కావాలి, దేవుడి బలం కావాలి. ఆ బలం మనం పొందుకున్నప్పుడు, ఆ వాగ్దానం పొందుకున్నప్పుడేమో అవిశ్వాసాలుగా మాట్లాడేది శాంతి. ఎప్పుడైతే వాగ్దానం పొందుకుందో వారు ఆ వాగ్దానం ద్వారా బలము తెచ్చుకుని ఇద్దరు దేవుడి కార్యములు వారి కళ్ళ అద్భుతాలు చూశారు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ఎలా తీసుకొచ్చాడు? తన మహాశక్తి వలన, బాహుబలం వలన కానాను దేశాన్ని దేవుడు తీసుకొచ్చాడు. అబ్రహాము జీవితంలో దేవుడు మహాశక్తి వలన, మహాబలం వలన వారి శక్తి బలం పొందుకుని వాళ్ళ గర్భఫలము పొందుకున్నారు. మరొక మాట మనం చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి త్వరగా చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోడను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, భక్తిహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ మనకి కావాల్సిన మాట నేను చదువుతాను చూడండి. 33 వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానం పొందిరి, సింహపు నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకుని, బలహీనులుగా ఉండి ఏమయ్యారంట? చెప్పండి ఏమయ్యారు? బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. దేని ద్వారా అంటే వాగ్దానం ద్వారా. హల్లెలూయా. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. తర్వాత యుద్ధంలో పరాక్రమశాలులైన అన్ని సేనలు వారు పారదోలారు. హల్లెలూయా. అగ్ని బలమును
అగ్ని బలములు దేవుని శక్తి ద్వారా వారు చల్లార్చారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ఆ బలము చేత ఆ అగ్ని బలం నుంచి వాళ్ళు ఏం చేశారంట? తప్పించబడ్డారు. దేని ద్వారా అంటే విశ్వాసం. హల్లెలూయా. తర్వాత ఆయన కన్నడ వారు బలహీనులుగా ఉండి ఆత్మ ద్వారా బలపరచబడి దేవుని కోసం సాక్షిగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు నీ బలముతో నీవు ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకో. నా తెలివితేటతో నేను ఏదైనా చేద్దాం అనుకుంటే సక్సెస్ పొందగలను. నా బలముతో నేనేం చేయలేను. నా ఆలోచనతో నేనేం చేయలేను. ఏ పని చేయాలన్నా దేవుని బలము కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని జ్ఞానం కావాలి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చేత హల్లెలూయా. ఈరోజు ఆ బలము చేత నువ్వు నింపబడాలి. దేవుని ఆశ్రయించిన ప్రభా నీ బలం నాకు ఇచ్చి. కొన్ని మాటలు చూద్దాం. గబుగా బాగుంటుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. అక్కడ బలమైన వ్యక్తులు కనబడుతున్నారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం కానీ చదువుతాం. పాత నిబంధన 203వ పేజీ. యెహోవా దూత వచ్చి అభిషేకుడైన యోవాషు కలిగిన ఒఫ్రాలోని మస్తక వృక్షము కింద కూర్చుంది. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగైనట్టు గానుగు చోటున గోధుమ తుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా 14వ వచనం. అంతలో యెహోవా అతని చుట్టూ తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యాను చోటునుండి ఇశ్రాయేలు రక్షింపము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నాయన వాడు దేని సహాయం చేసిన ఇశ్రాయేలు రక్షింపగలను. నా కుటుంబం మనుష్య గోత్రం ఎందుకంటే నా పుత్రుల కుటుంబం నేను కనిష్ఠనే ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉంటుంది కనుక ఒకే మనుషుని హతం చేసినట్టు మిద్యాను నీవు హతం చేయదు అని సెలవించెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 5 శత్రువుల చేతిలో వారు బంధించబడి ఉన్నారు. ఈ గిద్యోను మాత్రం ఒక చోట గానుగు చోట దాక్కుని కూర్చుని ఉన్నాడు. అక్కడ దేవుడు వెళ్ళి అంటున్నాడు గిద్యోనుతో, పరాక్రమ గల బలాఢ్యుడా నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అప్పుడు గిద్యోను అంటాడు, అయ్యా నువ్వు మాకు తోడై ఉంటే మేమెందుకు ఈ శత్రువుల చేతుల్లో పట్టబడాలి, మాకు ఈ బానిస బ్రతుకెందుకు, మాకు ఏంది శిక్ష అంటే అప్పుడు దేవుడు అంటాడు, గిద్యోను నీ ద్వారా ఈ ఇశ్రాయేలీయులను ఈ శత్రువుల చేతుల నుండి నేను ఏం చేస్తానంటే విడిపిస్తాను. నువ్వు నా మాట విను. ఇదిగో ఏమన్నాడు, నువ్వు బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యాను చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపము. హల్లెలూయా. ఏం తెచ్చుకుని చెప్పండి ఏం తెచ్చుకుని? ఆయన చాలా బలహీనుడు. కానీ దేవుడు అన్నాడు బలం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ బలం ఎవరిది? దేవుడు. హల్లెలూయా. నేను నీకు తోడే ఉంటా. ఆ యుద్ధము ఆ శత్రువులు ఎలా తరిమి పడ్డా నేను చెప్తా. అయితే నువ్వు బలం తెచ్చుకో. లేవు దేశమని గిద్యోను బలపరిచి లేపి గిద్యోను ద్వారా శత్రువులు అందరినీ చిత్తకు కొట్టేసేసి ఇశ్రాయేలీయులను ఆ యొక్క మిద్యాను చేతుల నుండి దేవుడు గిద్యోను వాళ్ళ ద్వారా ఏం చేశాడంటే విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ బలము ద్వారా గిద్యోను శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలు విడిపించాడు? దేవుని బలము చేత. ఆయన బలం అయితే వీళ్ళు బానిసల్లో ఉన్నారు. బానిసలుగా ఉన్న వీళ్ళు ఎలా వారిని విడిపించలేదు కాబట్టి బలహీనంగా ఉన్నాడు. అయితే గిద్యోను నేను ఏ పార్టీ వాడిని, నేను ఎంతటి వాడిని, నా గోత్రం ఎంత చెందింది అని తన బలహీనతని చెబుతున్నాడు. కానీ దేవుడు నువ్వు బలం తెచ్చుకో, నీ ఒక్కడి ద్వారానే శత్రువులందరూ చంపేస్తాను, ఇశ్రాయేలు అందరిని ఏం చేస్తానంటే విడిపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను దేవుడు ఏ బలం ఇస్తున్నాడు? దేవుని బలం. ఆయన పేరేంటి? బలవంతుడైన దేవుడు. చెప్పండి ఏ పేరు ఆయన పేరు? అంటే మనమేమి దేవుడు ఎప్పుడైతే గిద్యోను బలం ఇచ్చాడో ఆ శత్రువులందరినీ సంహరించగలిగాడు.
మరొక మాట చెప్తాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. మరొక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన బలం మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజన చూపలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులతో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పాను. చూడండి, సంసోను గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠ చేయబడి నాశనం చేయబడి. ఎందుకంటే ఆయన పుట్టిన కాడి నుంచి దేవుడు మానవుడు భార్య పుట్టినవాడు సంసోను ముందు గర్భము వాళ్ళ అమ్మానాడు గర్భఫలం లేదు, చాలా గర్భం లేదు, పిల్లలు లేదు. అయితే దేవుడు వారిని దర్శించి నీ గర్భఫలం ఇస్తాను, నీ కుమారుడు పడిపోతున్నాడు, ఆ కుమారుడు నువ్వేం చేయాలంటే ప్రతిష్ఠ చేయాలి, అయితే నాశనం చేయాలి. వారి అబ్బాయికి ఆ ద్రాక్షరసం తాగకూడదు, పొత్తు పని తాగకూడదు, ఇగో ఎలా ఉండాలి ముందుగానే భార్య భర్తలు చెప్పాడు. వాళ్ళు అడిగారు ఎలా పెంచాలి అంటే చెప్పాడు, స్టోరీ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత వాడు పెద్ద పుట్టాడు, ఆయన పేరు సంవత్సరం పేరు పెట్టాడు. ఆ పుట్టిన కానీ జుట్టు కత్తిరించాల, హెయిర్ కట్ చేయడం. ఎందుకంటే దేవుడు అభిషేకం, ఆ బలము ఆయన యొక్క జుట్టులో ఉంది. అందుకే ఆ బలంతో శత్రువులు మంచి దవడ ఎముక పట్టుకుని ఒకేసారి 1000 మంది చంపగలిగాడు. ఆ బలంతో దేవుడు ఇచ్చిన బలంతో సింహపు నోడను ఏం చేశాడు, సింహాన్ని 2 పాయలుగా చీల్చిపడేశాడు. ఆ బలంతో చాలా అద్భుతాలు చేశాడు. చివరికి ఒక పాపంలో పడిపోయాడు సంసారం, స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఎవరు చూస్తే వారికి కావాలనుకునే వ్యక్తిగా తయారైపోయాడు. చివరికి ఒక వ్యభిచార స్త్రీ నా దెలీలా చేతిలో పడ్డాడు. దెలీలాకి కొంతమంది వ్యక్తులు వచ్చి, సంసోను మాకు అప్పగిస్తే నీకు ఇంత డబ్బు ఇస్తాం. ఆ వ్యక్తులు మాకు అప్పగించాడు. సరే అప్పగిస్తాను, డబ్బు ఆశపడిన తర్వాత ఆయన్ని వెళ్ళి కలుగుతుంది. నువ్వు నా మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా చెప్పు, నీ బలం ఎక్కడ ఉంది? ఆయన మొదట అన్నాడు, నా బలము ఏమన్నాడంట, నన్ను కట్టి వేస్తే చాలు నా బలం పోతున్నాడు. రెండోసారి అడిగింది, 11 అడిగింది. రెండోసారి అతడు పేరిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళతో నన్ను బాగుగా బంధిస్తే నేను పనికి. రెండోసారి అంటున్నాడు, నన్ను కట్టేస్తే నా బలమంతా పోతుంది. మూడోసారి ఇంకా రచ్చికొచ్చాడు, ఇన్నిసార్లు నన్ను మోసం చేస్తావా, నా మీద నేనంటే నీకు ప్రేమ లేదా, అసలు నా మీద నీకు ప్రేమ నిజం చెప్పలేవా, ఎందుకు ఈ ప్రేమ అని చాలా రకాలుగా అక్కడ బాధ పెట్టి చివరికి చెప్పేశాడు, నా బలము నా జుట్టులో ఉంది. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆమె ఒళ్ళో పెట్టుకుని చక్కగా ప్రేమ చెప్పుకొని వెళ్ళి కత్తి తీసుకుని జుట్టు అంతా ఏం చేసినాక కత్తిరించేసరికి వెంటనే శత్రువులు చెప్పేసింది, ఆయన పట్టుకున్నాను, కట్టేశాను, మీరు రండి చెప్పేసరికి శత్రువులు వచ్చారు. ఆయన పట్టుకోపోయేసరికి సంవత్సరం నా దగ్గర బలం ఉందని ఏం చేశారంటే అన్నాడు, ఏదేది గీలేదు, మొత్తం పోయింది. శత్రువులు ఆయన పట్టుకుని ఆయన 2 కళ్ళు ఏం చేశారట, పీకిపడేశారు. మామూలు తీసుకెళ్ళి వాళ్ళందరూ పిలిస్తీరు ఆ యొక్క శత్రువులందరూ ఉండే ఒక చోట, ఒక ఇంటిలో, ఒక గృహము, ఒక భవనంలో కూర్చున్నారు. సంవత్సరం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అప్పుడు జరిగింది ఏం తెలుసా, 16వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు, సంవత్సరం తన చేతులు పట్టు తిట్టాను, ఈ గుడికి ఆధారమైన స్తంభమును నన్ను తల నుంచి విడువు, నేను వాటి మీద ఆడుకుంటాను. జ్ఞానం తప్పు చేశారని దేవుడు పశ్చాత్తాపం చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలు, ఇంతకాలం నా బలం అనుకున్నాను ప్రభా, నా బలంతో నేను నువ్వు ఇచ్చిన బలాన్ని దుర్వినియోగం చేశాను, నువ్వు ఇచ్చిన బలాన్ని నేను అంటే అక్రమంగా అన్యాయంగా ఇట్లా పాపం చేశాను. అందుకే ఇది ఎట్లా పెట్టండి, సామెత గ్రంథంలో ఉండింది. సామెత గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 31:3. సామెత గ్రంథం 31:3. స్త్రీలకు ఎమ్ముకో, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలము స్త్రీలకు ఎమ్ముకో, రాజును నశింపచేయు స్త్రీలతో సహవాసము.
అంటే ఈరోజు చాలా మంది వారి బలాన్ని రకరకాలుగా పోగొట్టుకుంటున్నారు. మన ఈ మధ్య చోట టీ తాగుతుంటే ఒక అతను అంటున్నాడు కుర్రోళ్ళు చూసి, అసలు మీలాంటి వయసు మీలాంటి బస్తాన్ని తీసి ఇసిరేయాలి, మీరేం లక్షన్నారు పెట్టిపోయిన ఇదిలాగా. ఈరోజు చిన్నపిల్లల పెద్దవాళ్ళ వరకు ఈ డ్రగ్స్ అలవాటయ్యి, వ్యసనాలు అలవాటయ్యి, పాపానికి అలవాటయ్యి, వారి శరీరంలో త్రాగుడికి అలవాటయ్యి, గంజాయికి అలవాటయ్యి, వీటన్నిటికి అలవాటయ్యి వారి శరీరంలో ఏముండట్లేదు, బలం ఉండట్లేదు. మనిషి చూస్తానికి ఏమైనా ఉంటారు కొంతమంది అంటే మాకు దెబ్బపడిపోతారు. అదే ఏమంటుంది, బలం లేదు. అందుకే ఈరోజు చాలా మంది యవనస్తులు పాపంలో పడిపోవడానికి కారణం ఇదిగో, నీ బలమును స్త్రీలకి ఇవ్వము, రాజు నశింపే స్త్రీలతో సహవాసము. సంశయం చేసే పని అదే. ఆయన ఎవరితో స్నేహం చేశాడో ఆ స్నేహమే అతని జీవితానికి నష్టం తీసుకొచ్చింది. చివరికి జుట్టు కత్తిరించాడు, అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, ఇగో ఆ పట్టుకున్న పట్టుకుతో ఆ యొక్క సైనికుడు అన్నాడు, నన్ను ఈ ఇల్లు ఉందే, ఈ భవనం ఉందే, 2 స్తంభాలు ఎక్కడ ఉంటాయి, మంచి మంచి పిల్లర్స్, ఈ బిల్డింగ్ మొత్తానికి ఆధారం పిల్లర్స్ ఏంటంటే ఇగో ఈ 2 అంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళందరూ చక్కగా నవ్వుకున్నారు. ఇంతకాలం నన్ను మమ్మల్ని నువ్వు ఏడిపిస్తావా, ఇంతకాలం మమ్మల్ని నువ్వు ఏడిపిస్తావు, ఇప్పుడు మేమందరం నిన్ను ఏడిపిస్తున్నామని సంసోను మీద ఎక్కకారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే సంసోను ఏం చేశాడు తెలుసా? 20వ వచనం, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కందుల నిమిత్తం ఫిలిష్తీయులు ఒక్క మారే దండించి పగ తెచ్చుకున్నామని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారం 2 మధ్య స్తంభంలో ఒకదాన్ని కుడి చేతును ఒకదాన్ని ఎడమ చేతును పట్టుకుని నేను ఫిలిష్తీయులు చనిపోతును కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సత్తాల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడిను. మరణకాలం అతను చంపిన వారి శవం లెక్క జీవిత కాలం ముందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువైంది. ఇక్కడికి చంపడం దేవుడు పశ్చాత్తాపడి ఏ మనిషి అయినా వస్తే ఆ మనిషిని క్షమించే దేవుడే కానీ త్వర పాపం చేసే అనంలో దేవుడి ప్రేమ నాటి. సంసోను వచ్చి, ప్రభువా తెలుసు నేను తప్పు చేశాను, అని క్షమించు, నేను ఇది పాపం చేయను, నేను ఇలాంటి తప్పు చేయను, ఇంకే నా కళ్ళు కూడా పోగొట్టుకున్నాను, ఒక్కసారి నన్ను ఏం చేయమన్నాడు? చెప్పండి ఏం చేయాలి? చెప్పండి పెద్ద చెప్పండి ఏం చేయాలి? ఒక్కసారి నన్ను బలపరిచేయాలి. అంటే నా బలముతో నేనేం చేయలేదు, ఎక్కువ వరకు నా బలంతో నేను చేయలేదు కాబట్టి ఒక్కసారి నీ బలం మళ్ళా నాకు దయచేయ అని ఎప్పుడు ప్రార్థన చేశాడో ఒక్కసారి 2 స్తంభాలను ఈ చేతిలో ఒక స్తంభం ఈ చేతిలో ఒక స్తంభం ఎట్లా పడవేయన్నారు. మొత్తం శత్రువులు అందరూ అక్కడే ఉన్నారు, అందరూ వచ్చి చచ్చిపోయారు. దాంట్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ మొత్తం వాళ్ళ పడి చచ్చిపోయారు. రాయబడిన మాట ఏంటంటే సంసోను బతికినప్పుడు చంపిన వారి కంటే చచ్చిపోయేటప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దీనిలో మనకు నీతి ఏంటి? మన బలముతో మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన పేరేంట బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు మనం ఆశ్రయించి నీ బలముతో నింపండి, నేను పని చేస్తాను. నీ బలముతో బిడ్డలు లేని వారి వరకు ఉంటే ఇదిగో నీ బలము నీ శక్తితో నన్ను దర్శించండి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే ఏ సమస్య గురించి ప్రభా ఇదిగో నా బలం సరిపోతుంది, నా అనారోగ్యంతో వల్ల నేను ఉండలేకపోతున్నాను, నా బలం అయితే ఉండలేకపోతుంది, సరిపోతలేదు, నీ బలం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాం. చివరి మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. చూడండి కీర్తనలు 18వ కీర్తన త్వరగా మాట చదవండి. 18వ కీర్తన 32వ వచనం. కీర్తన 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. చూడండి, బలము ఇచ్చేవాడు ఆయనే. 18:39.
యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. యుద్ధానికి నీవు నన్ను బలము ధరింపు. యుద్ధం చేయాలన్నా, ఏ సమస్య మీద యుద్ధం చేయాలన్నా దానికి బలం ఇచ్చేవాడు దేవుడు. నెక్స్ట్ 29వ కీర్తన 11. 29వ కీర్తన 11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ వాగ్దానం గట్టిగా పట్టుకోండి ఈరోజు. అందరూ చెప్పండి, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడతాడు. తన ప్రజలకు దేవుడు ఏమిస్తారంట? బలము అనుగ్రహిస్తాడు. నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈ రోజు నుంచి ఒక నూతన బలము నువ్వు పొందుకునుగాక, ఒక నూతన శక్తిని పొందుకునుగాక. బలం అనుగ్రహించడమే కాదు, తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. బలముతో పాటు సమాధానంతో పాటు వారు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. ఈ వాగ్దాన్ని గట్టిగా పెట్టుకుంటూ, అయ్యా నీ కాలంలో నీ చేతుల్లో బలం లేదా? ఇది ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను అయ్యా. నా తన ప్రజలకు బలమని గ్రహిస్తానన్నా కాబట్టి నీ బలము నాకు తెచ్చి, నీ సమాధానం నాకు తెచ్చి, నన్ను ఆశ్రయించి. చివరి మాట చూద్దాం. 62వ కీర్తన 11వ వచనం. 62వ కీర్తన 11వ వచనం. బలము కలదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను. 10 కూడా చదువుకుందో. బలాత్కారమందు నమ్మిక ఎంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. అంటే ముందు మాట చెప్తాను. బలాత్కారమందు నమ్మకం ఉంచదు, దోచుకుని చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టద్దు. అయితే దేవుడు చెప్పారు వచ్చిన బలము తనదని ఒక మాట దేవుడు చదివించును, ఇంకోసారి 2 మాట చెప్తున్నాడు. ఆ మాట నాకు వినబడి. అంటే బలం ఎవరిదంట? చెప్పండి, ఎవరిదంట? సంసోను ఏ బలంతో దేవుడు సంసోను ఆ స్తంభాన్ని పడగొట్టగలిగాడు? దేవుడు బలం. సంసోను ఏ బలంతో సింహం చేర్చగలిగాడు? సంసోను ఏ బలంతో ఒక పచ్చి దవడ ఎముకను తీసుకుని 1000 మంది చంపగలిగాడు? శారా ఏ బలంతో గర్భం ధరించింది? అబ్రహాము ఏ బలంతో గర్భఫలం పొందుకున్నాడు? మనం అభ్యోగలాగా నీ బలము ఏ బలం? నా బలముతో నీ బలముతో మనం ఏమి చేయాలి? లేదుగా లాస్ట్ దాంట్లో 68 చెప్తున్నా 28 లాస్ట్ 68 చెప్తున్నా 28 నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ప్రార్థించండి. ప్రభువా నువ్వు బలహీనురాలుగా ఉన్నావు, నేను బలహీనురాలుగా ఉన్నాను, నీ చిత్తము కాదు, నీ బలము దయచేయి. అయితే ఇక్కడ మాట గుర్తుపెట్టుకున్నాను, సైతాను కూడా బలవంతుడు. అందుకే సైతాను కొంతమందిని బలహీనతలో పనివేసి వాడిని గట్టిగా పట్టుకుని ఆ బంధకాల నుంచి రానికోకుండా, దేవుడి ఎత్తు రానికోకుండా సైతాన్ని బంధిస్తాం. పాపంలో, శాపంలో, త్రావుల్లో, వ్యసనంలో, గంజాయిలు వాళ్ళకి రావాలని వృద్ధి కానీ ఆ సైతాన్ని వాళ్ళని బలవంతులు బంధించేసి, ఇప్పుడు సైతాను కన్నా బలవంతుల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బలవంతుల దేవుడు ఆశ్రయిస్తే ఆ వ్యక్తి, అయ్యా నా వల్ల కావట్లేదు, ఈ బలహీనతను విడుదల పొందుకోవడం నా వల్ల కావట్లేదు ఏ మనిషితో వచ్చి అడుగుతాడు, ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఆ సైతాను కట్ల నుంచి విడిపించి ఆయన బలం ఇచ్చి వారికి శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు ఆయన బలం నాకు కావాలి. అందరూ నోరు తెరిచి మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీ బలముతో నన్ను నింపండి. నా బలము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు, నా తెలివితేటలు కాదు, కానీ నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ రోజు నువ్వు బలహీనురాలుగా కనబడొచ్చేమో కానీ దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, ఖచ్చితంగా శక్తిని ఇస్తాడు. అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు ఏ అద్భుతం జరగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా అద్భుతం చేసే దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన చేతులు అన్ని వేళ ప్రభువా నీకే స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీ బలముతో నింపండి, నీ బలముతో నింపండి, నీ శక్తితో నింపండి. అయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా సంసోను ఏ బలముతో నింపావో, ఇదిగో శారా ఏ బలముతో నింపావో, అబ్రహామును ఏ బలముతో నింపావో, యేసయ్యా ఇదిగో నేను ఈ రోజు ఇదిగో యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఈ రోజు ఆయన బలము నీకు కావాలి అంటే అడుగండి దేవుడిని. ప్రభువా నీ శక్తి, నీ బలము నాకు దయచేయండి, నీ బలము చేతులను నింపండి, నీ శక్తి చేతులను నింపండి. నువ్వు బలవంతుడైన దేవుడు, ఐగుప్తు చెరగించి ఇశ్రాయేలీయులు అయ్యా నీ మహాశక్తి వలన, నీ బాహుబలం వలన వారిని తీసుకొచ్చిన దేవుడు, అంత అద్భుతం చేసిన దేవుడు. ఈ రోజు నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా ఇదిగో నా కుటుంబంలో ఎవరైతే చెరలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, ఆ బంధకాలను నుంచి ఇప్పుడే ఆ నీ మహాశక్తి వలన వారిని విడిపించవేస్తున్నాను, విడిపించవేస్తున్నాను. ఇంకా నా చేతుల్లో నాలో బలహీనతగా ఎదుగుతుంటే ఇప్పుడే ప్రభువా నీ బలము నాకు దయచేయండి, నీ శక్తి నాకు దయచేయండి. యెహోవాయే నీకు బలము అనుగ్రహిస్తాడు. ఇప్పుడే ఒక నూతన బలం పొందుతుగా, ఒక నూతన శక్తి పొందుతుగా, ఒక నూతన ఆరోగ్యం చేత నింపబడుతుగా. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసాధ్యమైన కార్యం సాధ్యపరచబడాలంటే ఇప్పుడే ఒక నూతన బలము పొందుతున్నగా. అందుకే దేవుడు అన్నాడు బలము నాది, ఒక మాట చెప్తున్నా, బలము నాదని రెండు మాటలు చెప్తున్నాడు. యేసయ్యాని చేస్తున్నాడు, యేసయ్యాని చేస్తున్నాడు, యేసయ్యాని చేస్తున్నాడు. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదా.